ఫిబ్రవరి 16, 17, 18 తేదీలలో కాకినాడలో భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సభలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తాటిపాక మధు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా, రాష్ట్ర మాజీ కార్యదర్శి కె రామకృష్ణ, కార్యదర్శి సభ్యుడు పల్లా వెంకటరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య పలువురు ఈ సభలకు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశాలలో స్థానిక సంస్థల ఎన్నికలు, చంద్రబాబు ఆలపిస్తున్న కార్పొరేట్ విధానాలు వంటి అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు. చంద్రబాబు సంక్షేమాన్ని గాలికొదిలేసి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే చర్యలు చేపడుతున్నారన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడం మానుకోవాలని, పేదలే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారన్నారు. అటువంటి వైద్య రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని విరమించుకోవాలని మధు సూచించారు. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేసి ఆ జిల్లాలో జిందాల్ కంపెనీ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కిడ్నాప్లు చేయడం సంస్కృతిగా మారిందని ఎద్దేవా చేశారు. కాకినాడ జిల్లాలో కొత్తగా ఎటువంటి పరిశ్రమ రాలేదని, జిల్లాకు చెందిన మంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా సమగ్ర అభివృద్ధికి రూపకల్పన చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో సిపిఐ 100ఏళ్ల వార్షిక ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు మధు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకండ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఎం పద్మ, జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దిరెడ్డి సత్యనారాయణ, ఏఐటియుసి నగర కార్యదర్శి టి అన్నవరం తదితరులు పాల్గొన్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి ఢిల్లీ నుంచి డి రాజా గారు, అలాగే జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ గారు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేస్తారు. ఈ రాష్ట్ర సమితి సమావేశాలు చాలా కీలకమైన సమావేశాలు. రానున్న స్థానిక ఎన్నికలు, చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్ విధానాలకు అమలు చేస్తూ ప్రజా సంక్షేమాలను విస్మరించి టోటల్గా ఆంధ్రప్రదేశ్ని ఒక హోల్సేల్గా బడా కార్పొరేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టే విధంగా పరిపాలన సాగుతుంది. కాబట్టి దాని మీద కూడా ఈ సమావేశాల్లో డిస్కస్ ఉంటాయి. మీరు చూస్తూనే ఉన్నారు, ఈ రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కళాశాల దాని ద్వారా ఎవరైనా ప్రైవేటీకరణ చేస్తారు. కానీ ప్రభుత్వ మెడికల్ కళాశాలని, కీలకమైన వైద్య రంగాన్ని ప్రైవేటు చేయడంలో ప్రపంచంలో సందర్భం ఎవరు చూడలేదు. నేను ఇంతకుముందు చాలా ప్రైవేట్గానే, కానీ వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి వైద్యాన్ని ఎవరు వస్తారు? ప్రభుత్వ ఆసుపత్రులకి పేదలు వస్తారు, చిన్న మధ్యలో వస్తారు. ఇలాంటి వాళ్ళకు కూడా వైద్యం దక్కకుండా కార్పొరేట్లకి ప్రైవేటీకరణ చేస్తున్నారంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామనేది ఒక విషయం. అదేవిధంగా మరి విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటీకరణ చేయడానికి మార్గాలు తెలుస్తుంది. టోటల్గా అది అమ్మేస్తూ మరోపక్క అనకాపల్లిలో జిందాల్ పరిశ్రమకి వాళ్ళు విశాఖ ఉక్కుని ఏర్పాటు చేయడం అంటే, దీంతో ఎంపీలు చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి కూడా మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. కిడ్నాప్, తెల్లారుతుంటే కిడ్నాప్, ఎక్కడ చూసినా సరే ఒక అమానమైన ఘటనలు. అందుకని రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందో లేదో అని తెలియని పరిస్థితి. ఇంతమంది ప్రజలు బాధపడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో లేదో తెలియదు. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అయితే హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఇక బీజేపీ నాయకులకి ఏం కావాలి? అందుకని ఈ రాష్ట్రాన్ని దోచేయడానికి వీళ్ళు ముగ్గురు కూడా కంకణం పట్టుకున్నారు. అదేవిధంగా మన కాకినాడ జిల్లా కొత్తగా అయింది. ఇప్పటికీ సుమారుగా చాలా సంవత్సరాలు, 2 సంవత్సరాలు అయింది. కొత్త ప్రభుత్వంలో అయినా ఏదైనా ఇండస్ట్రీ వస్తాయి అనుకున్నాం. మనకి సముద్రం ఉంది, ఏ ప్రాంతం లేనంత. కానీ ఇప్పటి వరకు జిల్లా సమగ్ర అభివృద్ధికి ఒక రూపకల్పన చేయలేదు పవన్ కళ్యాణ్ గారు. సంక్రాంతి సంబరాలు ఎవరైనా చేస్తారు, బీచ్ ఉత్సవాలు ఎవరైనా చేస్తారు. కానీ పర్మనెంట్గా ఉండే విధంగా, పర్మనెంట్ సోర్స్ ఉండే విధంగా ఈ కాకినాడ జిల్లా మీద మీరు చేస్తున్న కృషి ఏంటి అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. నిన్ను పిఠాపురం నియోజకవర్గం నెగ్గించుకున్నాం, ఈ జిల్లా మంత్రి అయ్యాను, జిల్లా మంత్రివి. మేము సూటిగా అడుగుతున్నాం. ఇక్కడ ఉన్న నేను సర్వే తీసుకొచ్చాను.
ఇక్కడున్న యువతంతా కూడా హైదరాబాద్కి, చివరికి బెంగళూరుకి, ఢిల్లీకి వలస వెళ్ళిపోతున్నారు పనులు లేక. మొత్తం ఆయిల్ పరిశ్రమ కూడా మూసేసేసారు, ఇండస్ట్రీలు లేవు. ఇక్కడున్న యువతకు ఏమిస్తాము? అందుకనే పవన్ కళ్యాణ్ గారు, మీరు జిల్లా మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ జిల్లాకి ఏం చేస్తారు అడుగుతున్నారు. రోడ్లు నువ్వేసేయండి, బోర్డు పనులుగా ఎవడన్నా వేస్తారు రోడ్లు. ఇది ఒక 50 సంవత్సరాలు ఉండే విధంగా ఇది వేస్తావా? ఇది ఆనాడు ఒక ఎన్ఎఫ్సీలు ఏర్పాటు చేస్తాం, ఆనాడు జిఎఫ్సీలు గవర్నమెంట్ అయింది, జిఎఫ్సీలు ఏర్పాటు చేస్తాం. కాకినాడలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా కాకినాడ జిల్లా అభివృద్ధికి ఈస్ట్ గోదావరిలో ఉన్న ఒక రూపకల్పన చేశారు.